దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. మ్యామ్, లవ్ మ్యారేజ్ బెస్ట్ అంటారా, అరేంజ్ మ్యారేజ్ బెస్ట్ అంటారా? రెండు ఈక్వలెంట్గా బెస్ట్. కాకపోతే లవ్ మ్యారేజ్లోనేమో తల్లిదండ్రుల సపోర్ట్ ఉండకపోవడం వల్ల ఇష్టం లేకపోతే వీళ్ళిద్దరే పెళ్లి చేసుకుంటే ఎక్కువ ఛాన్సెస్ విడిపోవడానికి ఉంటుంది. ఎందుకంటే చిన్న చిన్న గొడవలు కాగానే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోవడం, దాని తర్వాత ఏమవుతుంటుందంటే వాళ్ళ సపోర్ట్ ఉండదు. వాళ్ళు ఎప్పుడు విడగొడదామా అన్న ప్లాన్లో ఈ చిన్న చిన్న గొడవలకు కూడా వాళ్ళు సపోర్ట్ చేయరు. వీళ్ళకి ఈగోలు అడ్లు వస్తుంటాయి, దానివల్ల విడిపోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఆ విషయంలో వాళ్ళే ఒక అడుగు ఇప్పుడు ఎట్లా కలిసిరో ఎవ్రీ టైం లవ్ మ్యారేజ్ ముందల ఎలా ఉండో 24 గంటలు పెళ్ళైనాక కూడా ఉంటే తిండి తినడానికి జాబుకు వెళ్ళటం అదంతా ఉంటుంది కదా పిల్లలు. అది అర్థం చేసుకొని వాళ్ళు పెళ్లి తర్వాత ఏ విధంగా ఉంటుంది, 24 గంటలు ఐదురుగునే కూర్చొని ఐ లవ్ యూ అని చెప్పుకుంటూ కూర్చుంటే ఫ్యామిలీ గడవదు కదా. అది అర్థం చేసుకోగలగాలి. తర్వాత ఎలా ఉంటుంది సర్కమ్టెన్స్ అనేది రెండు వైపులు ఇద్దరు అర్థం చేసుకోవాలి. చిన్న చిన్న విషయాలకు గొడవలైనా కొంచెం కామ్ అయిపోయి నేను వెళ్ళిపోతా ఫైనాన్షియల్గా. ఇప్పుడే నాకు ఒక విధంగా ఆలోచిస్తే ఏమనిపిస్తుందంటే లేడీ ఫైనాన్షియల్ అనేది స్వేచ్ఛ, ఇండిపెండెన్స్, ఫైనాన్స్ మంచిది అనుకుంటే అది మంచి కంటే ఎక్కువ చెడు జరుగుతుందేమో అనిపిస్తుంది నేను ఆలోచిస్తే. అంటే నేను ఎగనెస్ట్ ద లేడీ కాదు, కాకపోతే నాకు అనిపిస్తుంది అంతకుముందు ఏమున్నా కొంతమంది ఒక 10% పీపులే సఫర్ అయ్యే వాళ్ళం ఫైనాన్స్ లేకపోతే. ఇప్పుడు 90% పీపుల్ ఫైనాన్స్ వల్ల స్వేచ్ఛ ఎక్కువైపోయి నేను బతకగలుగుతా, నేను బయటకు వెళ్ళిపోతా, అక్కడ ఓన్లీ రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేదు. ఎంతసేపు నేను బతకలేనా, నువ్వెంత అంటే ఎంతసేపు ఉండదు అది. దాని గురించి ఫ్యామిలీ అంటే మనం కమిట్మెంట్ ఎలా ఉందంటే పిల్లల కంటే కానీ ఏది కంటే కానీ కమిట్మెంట్ అనేది ఉండాలి. ఒకటి తొందరగా పెళ్ళిళ్ళు కూడా కావాలి. అదేంటంటే సైకలాజిగా కానీ ఫిజికల్గా కానీ పిల్లలు పుట్టడానికి కానీ అన్నిటికీ 20 to 30 మధ్యలో మంచి కరెక్ట్ టైం. వీళ్ళు జాబుల్లో ఎంత వచ్చినా సెటిల్ కాలే, 50 వచ్చినా సెటిల్ కాలే, 1,00,000 వచ్చినా సెటిల్ కాలే, 3 లక్షలు వచ్చినా సెటిల్ కాలేదనుకుంటా బాయ్స్ కానీ గర్ల్స్ కానీ లేట్ చేస్తున్న కొద్దీ వాళ్ళ ఉంటాయి కదా వాళ్ళకంటూ ఒక ఆలోచనలు కానీ వాళ్ళ బిహేవియర్స్ కానీ స్ట్రాంగ్ అయిపోతుంటాయి. చిన్నప్పుడు ఇప్పుడు చెట్టే వంగంది మానేమే వంగుద్దా అని చిన్నప్పుడు చేంజ్ తొందరగా అడాప్షన్ అయిపోతుంది. మనం పెద్ద అవుతుంటే దానికి అలవాటు పడిపోతుంది ఇయర్స్ అది మారలేరు. నేనే గొప్ప అంటే నేనే గొప్ప. అక్కడ ఆ విధంగా వాళ్ళు అడ్జస్ట్ అవ్వాలి. ఇక్కడ ఫ్యామిలీస్ చేసేవి 90% ఇక్కడ కూడా ప్రాబ్లం ఉన్నా సరే తల్లిదండ్రులు అటు ఇటు సపోర్ట్ చేసి వాళ్ళు ఒక 2-3 ఇయర్స్ వాళ్ళు గొడవలైనా వీళ్ళు అడ్జస్ట్ చేయటం అలా చేస్తే మ్యాక్సిమం ముందుకు వెళ్ళిపోతాయి. ఆ టైంలో వీళ్ళు అసలైన వాళ్ళు ఇద్దరు ఏం జరుగుతుందో చెప్పకుండా గొడవలు ఏం జరుగుతున్నాయి. ఇప్పుడు యుఎస్ పోతురు, యుఎస్ పోయి అక్కడ ఏం జరుగుతుందో వీళ్ళు చూసుకోరు, వీళ్ళు చేసి పంపిస్తారు. యుఎస్ పోతురు, ఎక్కడికో పోతురు, ఆడ కలిసి ఉంటుర్రా విడిపోతుర్రా ఫ్రెండ్స్ తోటి ఉంటుర్రా తెలవనప్పుడు అది కూడా సేమ్ ప్రాబ్లం, లవ్ ప్రాబ్లం ఉన్నట్టే అవుతుంది. అదొకటి ఆడపిల్ల తల్లిదండ్రులుగా నేను ఆడపిల్లనైనా వచ్చేసేయి మేము లేవా చెప్పట్లే. పెళ్ళే ముందు ఏమేమి ఉంటాయి బాధ్యతలు, ఏ టైంలో ఎలా ఉండాలి, ఇంటికి ఇద్దరు వర్క్ చేసినా కూడా ఒక్కళ్ళే లీడ్ తీసుకోవాలి. లీడ్ అది గర్ల్ కావచ్చు బాయ్ కావచ్చు, ఒక్కళ్ళు లీడ్ తీసుకొని సంప్రదించుకోవాలి. ఏది కొనాలన్నా ఏది చేయాలన్నా భార్యాభర్తలు పిల్లలు అందరూ రెండిట్లలో సంప్రదించుకోవాలి. కానీ లీడ్ చేయాల్సింది ఒకరి మాట మీద ఫైనల్గా ఎవరో ఒకళ్ళే. ఇప్పుడు ఎడ్యుకేషన్ ఉందనుకో, ఇద్దరు చర్చించుకొని ఒకళ్ళు ముందు పోయారనుకో ఇంకోళ్ళు దాంట్లోకి ఎంటర్ కావద్దు. ఇది నీ పని నువ్వు చూసుకో, ఇల్లు కొంటుండు అన్నీ సెర్చ్ చేస్తారు. ఫైనల్గా ఒక డిసిషన్కి వచ్చినాక అదేమన్నా తప్పు జరిగినా కూడా నువ్వు చేపెట్టి ఇట్లేంది నేను ఇద్దరు అనుకునే చేస్తారు, అది కావాలని చేయరు. దాన్ని యాక్సెప్ట్ చేయాలి. తప్పు జరగగానే నీ వల్లనే జరిగింది, ఒప్పు జరిగితే నా వల్ల జరిగింది, పిల్లగాడికి మంచి రాగానే నేను చదివించిన అలా కాకుండా ఇద్దరు సంప్రదించుకొని అది బాయ్ కానీ గర్ల్ కానీ ఉమెన్ కానీ మెన్ కానీ ఇద్దరి ఆలోచన ఇదని ఉంటే గొడవైనప్పుడు కొంచెంసేపు ఒక 10 minutes కామ్ అయిపోతే ఈ ప్రాబ్లమ్స్ రావు అనిపిస్తుంది నాకు. కామ్ కాకుండా ఏమైపోతుంది, ఇప్పుడు డబ్బులు ఉన్నాయి ఎక్కడ పడితే హోటల్ పోయి ఉండాలి లేకపోతే ఫ్రెండ్ ఇంటి పోయి ఉండాలి. అలా చేంజెస్ జరగటం వల్ల తల్లిదండ్రులు కూడా ఎంతసేపు నీకేమైంది ఆయనకంటే ఎక్కువ శాలరీ వస్తుంది, బాయ్ కానీ అత్తగారు కానీ ఇది కూడా అరే ఏందిరా ఆడపిల్ల ఆడిపోతుంది ఈడిపోతుంది రిస్ట్రిక్షన్ పెట్టడం అత్తగారు కానీ ఇవన్నీ కొంచెం చేంజెస్ జరిగితే ఇటేం ఆడపిల్ల తల్లిదండ్రులు ఒక విధంగా చెప్పాలి, మగపిల్ల తల్లిదండ్రులు ఒక విధంగా అర్థం చేసుకునే విధంగా ఒరే మీరు భార్యాభర్తలు బయట వాళ్ళతో సంబంధం లేదు మీరు అర్థం చేసుకోవాలని చెప్పగలిగితే రెండు లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ రెండు మంచిగానే ఉంటాయి. అర్థం చేసుకునేప్పుడు రెండు ఫెయిల్ అవుతాయి.
ఒకప్పుడు కపుల్స్ అంటే రెస్పెక్ట్ ఉండేది, కానీ ఇప్పుడు కపుల్స్ అంటే వీళ్ళు 4 రోజులు ఉంటారా, ఎప్పుడొకటి విడిపోతారు అనే మైండ్ సెట్కి వచ్చేసారు. అంటే ఇప్పుడు పెళ్ళిళ్ళు అటెండ్ అవుతున్నా కూడా మేబీ వీళ్ళు ఒక 6 months ఉంటారేమో, అంటే ఆ పెళ్ళి అటెండ్ అయిన ఆ రోజే అనుకుంటున్నారు 6 months ఉంటారేమో, విడాకులు తీసేసుకుంటారు అనే ఒక ఒపీనియన్కి వచ్చేస్తున్నారు. ఎందుకు వస్తుందంటే వెస్టర్న్ కల్చర్ ఎక్కువ. ఇప్పుడు మన కల్చర్ని వెస్టర్న్ వాడు తీసుకొని వాడు అంత ముందుంది చేంజ్ అయ్యి మళ్ళాగా మారి వాడు హ్యాపీగా ఉంటుండు. మనం వెస్టర్న్ కల్చర్ని తీసుకుంటున్నాం. ఫుడ్డే కానీ డ్రెస్సింగే కానీ ఇది అన్నీ వెస్ట్రన్ కల్చరు, సినిమాలో చూపించేది అవన్నీ ఎక్కువైపోయింది. ప్రపంచం పెద్దగా అయింది చూసేది. అంతకుముందు మా అంటే మేము ఒక ఊరు లేదా ఒక సిటీ ఒక దేశం వరకే చూసినాం. ఇప్పుడు మేము యూఎస్ పోయినా, కెనడా పోయినా, సింగపూర్ అవేంది చూసేది. పిల్లలు అక్కడే ఉన్నానికి ఎక్కువ చూస్తారు కదా. ఇప్పుడు ఆప్షన్స్ కూడా అంతేగా. మా ఇంట్లో వంటే తినేవాళ్ళం. ఇప్పుడు బర్గరు, పిజ్జా ఇవి పిల్లలకి తెలిసినాక ఆపటం కష్టం. మా అప్పుడు కొన్ని చేంజెస్ ఉన్నాయి. మేము ఇట్లున్నాం అట్లున్నాం, ఇప్పుడు మా తల్లిదండ్రులు అట్లున్నారు అంటే వాళ్ళకి ఆప్షన్స్ ఎక్కువైతున్నా కొద్దీ దాన్ని ఎట్లా ఎక్స్ప్లోర్ చేయాలనిపిస్తుంది, ఎలా హ్యాండిల్ చేయాలో కూడా తెలియట్లేదు. డబ్బులు కూడా ఒకప్పుడు తినడానికి కష్టమయ్యేది ఉండేది ఎవరి దగ్గరైనా అందరి దగ్గర. ఇప్పుడు ఏముంది, చిన్నపిల్లలకే 50,000 60,000 శాలరీలు స్టార్ట్ అయ్యేసరికి అసలు 1 o'clock ఎప్పుడన్నా తిన్నామా మనం? 1 o'clock మాకు అపార్ట్మెంట్లు 1, 2, 3 ఎప్పుడు పడితే ఏందో 4 o'clock బిర్యానీ అంట. ఆ ఫుడ్ ఎలా చేంజ్ అవుతుందో మైండ్ సెట్ కూడా ఫుడ్ రిలేటెడ్ విత్ మైండ్, సెకండ్ మైండ్ అంటారు కదా, అన్నీ చేంజెస్ అవుతున్నాయి. తల్లిదండ్రులు ఏం చేస్తారు, ఎక్కడో ఉండి సిటీలో పిల్లలు చదువుకుంటుంటే వీళ్ళు ఏం చేస్తారో కూడా తెలియట్లేదు. అన్ని అడిక్షన్స్, సమాజం ఎరేసేది కూడా అంతే ఉంది. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ అని అవన్నీ ఇవన్నీ అన్నీ మొత్తం ఈ రిలేటెడ్ ఏంటంటే ఓన్లీ ఫ్యామిలీస్ ఒకటే కాదు, ఎన్విరాన్మెంటే చేంజ్ అయిపోయింది. ఎన్విరాన్మెంట్ మనమేమో బాగుపడతారు, ఎంత దూరమైనా పంపించి పిల్లల్ని బాగా చదివించాలని తల్లిదండ్రులు చాలా కష్టపడి పంపిస్తారు. ఆ ఎన్విరాన్మెంట్ని హ్యాండిల్ చేయలేకపోతే ఎక్కడున్నా ఒకటే, పల్లెటూరులో ఉన్నా ఒకటే, ఇక్కడున్నా ఒకటే, ఎడిక్షన్ చేంజెస్ జరుగుతుంటే అదొకటి. ఫంక్షన్లకు పోతుండాలి, ఫ్యామిలీస్ అంటే ఏంది, డ్రెస్సింగ్ అంటే ఏంది, రిలేషన్ అంటే ఏంది, ఇంట్లో బంధాలు అంటే ఏంది, కూర్చొని కలిసి తింటాము. ఇప్పుడు తింటున్నా ఇప్పుడు ఏమన్నా ఎవరన్నా మాట్లాడుకుంటారా? నలుగురు తినాలంటే తింటారు, టీవీనో ఫోనో. రిలేషన్ ఎట్లా తెలుస్తుంది? అమ్మా నాన్న రిలేషన్ ఎట్లుంటారు, ఇంట్లో అంతకుముందు కంబైన్డ్ ఫ్యామిలీ ఎలా ఉండేది రిలేషన్, భార్యాభర్తలు, అది ఏం తెలియట్లేదు. ఫంక్షన్ పదంటే అబ్బాయి నాకు బోరు. అక్కడ ఏం జరుగుతుంది అసలు? పెళ్ళి అసలు ఎట్లా జరుగుద్ది, ఎందుకు జరుగుద్ది? ఇప్పుడు పెళ్ళిలో మంత్రాలకు విలువ ఉందా ఏమన్నా? కెమెరామెన్ అడ్డంగా పండుకొని నిలువుగా పండుకొని ఒక 10 మంది పోయిన వాళ్ళు చూద్దామంటే వీళ్ళే కనపడుతారు. ఇవన్నీ ఎన్విరాన్మెంటే చేంజ్ అవ్వాలి. అంటే ఏంటి, ఎవరింటి నుంచి వాడు ప్రతి ఒక్కళ్ళు మారితేనే మారుతుంది. ఇప్పుడు ఏదో ప్రపంచాన్ని మార్చేద్దామంటేనే ఇల్లు మన ఇల్లుతోటే స్టార్ట్ అవ్వాలి. మీరు ఇప్పుడు చూస్తున్నట్లయితే ఇప్పుడు రీసెంట్గా ఒక అమ్మాయి హనీమూన్కి తీసుకెళ్ళి కిల్లర్స్ తోటి భర్తను చంపించింది. ఆ న్యూస్ చూసారా? అది విన్నాక మీకేమనిపించింది? అదొకటే కాదు, భార్యను చంపడం, భర్తను చంపడం ఇలాగా ఉంది కదా. అంటే ఇవన్నీ ఇప్పుడు హనీమూన్కి తీసుకుపోయి చంపిందంటే అతన్ని ఇష్టపడి పెళ్లి చేసుకొని ముందే ఏదో ప్లాన్డ్గా ఏదో డబ్బుల కోసం మీదేదో 100 తులాలో ఎంతో బంగారం వేసుకొని రమ్మన్నది అనేది చదివే పేపర్లో. అంటే ఏంది, అతన్ని చేసుకుందే డబ్బు కోసం అయి ఉంటుంది. దానివల్ల అదేదో పెళ్ళి ఆమెకు ఒక లెక్క కాదు, వీళ్ళకి తెలియదు. కానీ అది పెళ్ళిని తప్పు పట్టడానికి లేదు, ఆమె ముందే ప్లాన్డ్గా పెళ్లి చేసుకుంది అంతే. తప్పితే వెనకటి కూడా జరిగే ఉంటాయి, ఇంత జరగకపోయినా ఇప్పుడు ఒక 10% జరిగితే అప్పుడు 1% జరిగి ఉండొచ్చు. ఈ సోషల్ మీడియా వల్ల ఎక్కువ తెలుస్తుంది. ఈ సోషల్ మీడియా కూడా చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఏంటంటే ఒక చిన్న విషయాన్ని 10 సార్లు చూస్తే మనకి ఆ నెగిటివిటీ పెరిగిపోతుంది. వీడియో గేమ్స్ అంట, ఇంట్లో బయట ఆడుకునే ఫిజికల్ గేమ్స్ లేకుండా పోయినాయి. ఫిజికల్ గేమ్స్ ఆడటం వల్ల ఈ హార్మోన్స్, హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయట. ఈ మధ్య నేను చదువుతున్నా, అవి ఆడితే స్ట్రెస్ అవుతుంది. అవన్నీ ఫైట్ చెయ్యి, షూట్ చెయ్యి, హ్యాపీ హార్మోన్స్ కాదు, అదే కార్టిసాలో ఏదో రిలీజ్ అవుతుంది అనుకుంటే. ఇవన్నీ మన మొత్తం కల్చర్ చేంజ్ అవుతుంది. ఏదైతే ఇగో వాక్ చేయడానికి లేదు, ఇటు పడి వస్తున్నాం మేము ఈ పొల్యూషన్లో. నార్మల్గా అయితే మన ఇంటి దగ్గర ఎంత పల్లెటూర్లలో పొలాల మధ్యన ఎంత అన్నీ ఒక విధంగా నాకు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. సొసైటీ వెనక్కిపోతున్నాం, ముందుకు పోతున్నాం. మళ్ళీ ఒక 100 ఏళ్ళు ఇది కావాలి అది కావాలని మళ్ళీ వెనక్కి వచ్చేస్తున్నాం. ఆర్గానిక్ ఫుడ్ కాదని చెప్పి హైబ్రిడ్ ఫుడ్ మంచిదని వచ్చి మళ్ళీ ఇప్పుడు ఆర్గానిక్ ఫుడ్ అంతే. సేమ్ ఫ్యామిలీ పెళ్ళి కూడా న్యూట్రల్ అదే సింగిల్ ఫ్యామిలీ అని వచ్చి మళ్ళీ తర్వాత కంబైన్డ్ ఫ్యామిలీకి వస్తామేమో. ఎప్పుడు జరుగుద్దో తెలియదు. అది జరిగితే పెళ్ళిళ్ళు తొందరగా జరిగి మళ్ళీ ఫ్యామిలీస్ అన్నీ కలిసి ఉండటం అలా జరిగితే ఏమన్నా చేంజెస్ జరగవచ్చు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూతా మీడియా.